ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గుర్తొస్తే ఆమె పరిచయం, కవ్వించే పడుచు పసితనం, రెప్పల్లో కలో కాదో నాకే నిజం, నాకెవ్వరో. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ పెడతాను. ధర్మం చెయ్యే తల్లి 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 అమ్మ 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 అమ్మ. ఆ మెట్లు దిగే లోపల దీని తాళి పట్టే. ఓకే, జస్ట్ 2 స్టెప్స్లో మీ వీడియోని రెడీ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తారు చూడండి. నేను మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు ఇచ్చాను. బీట్ మార్క్ ఇలా ఉంటుంది, ఓకేనా. బీట్ మార్క్ని మీరు ఏం టచ్ చేయకండి, బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే మొత్తం ప్రాజెక్టే మీకు ఇచ్చేసాను ఇందులో. ఓకే, మీరేం చేస్తారంటే ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి కాపీ 13 లేయర్స్ అని ఉంది కదా, కాపీ 13 లేయర్స్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్లోనే 0 సెకండ్స్ ఉంది కదా, 0 సెకండ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 13 లేయర్ చేసేయండి. ఓకేనా, ఎఫెక్ట్ మొత్తం వచ్చేస్తుంది, ఎఫెక్ట్ అంతా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మీ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది కదా, జస్ట్ ఆ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ 915 నెంబర్ ఉంది కదా, దాని ముందు స్టార్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతుంది. జస్ట్ ఈ ఫోటో పెట్టాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఫోటో. ఓకేనా, మీ గ్యాలరీలో ఉన్న ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పెట్టి జస్ట్ ఫొటోస్ చేంజ్ చేసుకోండి అంతే. ఫొటోస్ చేంజ్ చేసుకుంటే చూడండి సేమ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఒక్కోసారి ఈ ఫొటోస్ పైన కింద అవుతాయి. ఓకేనా, చూపిస్తాను నేను. 1 సెకండ్. చూడండి ఇలా అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ లేయర్ ఉంటుంది, లేయర్ కూడా సేమ్ ప్రాసెస్సే. సేమ్ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, అన్ని ఫొటోస్ చేంజ్ చేసుకున్నాక ఈ లేయర్ ఉంది కదా, 1 సెకండ్ చూపిస్తాను. ఓకేనా, చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు పైన లేయర్ ఇలా వస్తుంది, చూపిస్తా చూడండి. స్ట్రైట్గా వస్తుంది ఇది. ఓకేనా, ఒకవేళ మీకు రొటేట్ కావాలి అనుకుంటే ఎఫెక్ట్కి వెళ్ళి ఇక్కడ ఫ్లిప్ లేయర్ అనేది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. ఓకేనా, మీకు ఎలా కావాలో అలా పెట్టుకోండి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇలా అన్ని ఫొటోస్ పెట్టుకున్నాక పాస్వర్డ్ చెప్తా చూడండి. పాస్వర్డ్ 1014. ఓకే, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ పెట్టుకున్నారు కదా, ఈ ఫొటోస్ అన్నీ మీరు చేంజ్ చేసుకోండి. ఫొటోస్ అన్నీ చేంజ్ చేసుకున్నాక ఏం చేయాలంటే ఈ కింద లిరిక్స్ ఉంటుంది, లిరిక్స్ ఇప్పుడు ప్లెయిన్గా వస్తుంది. మీరు ఈ లిరిక్స్ని ఫోటో పైకి తీసుకురండి. ఈ ఫోటో పైన పెట్టారంటే చూడండి లిరిక్స్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా, లిరిక్స్ని నేను షేక్ ఎఫెక్ట్లోనే ఇస్తాను. సేమ్ మీరు దీన్ని కరెక్ట్గా ఆ ఫోటో పైకి తీసుకెళ్ళండి. ఓకే, ఇలా లిరిక్స్ కూడా వచ్చేస్తుంది. మొత్తం అయిపోయాక పైన యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో మీ వీడియోని అప్లోడ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీకి ఆ వీడియో. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. వీడియో వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.